అత్యున్నతమైన సింహాసనం మందు ఆశ్చర్యమైన దేవ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అప్రమస్యాప్తికులన్నా మా దేవుడు, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు, ఈ వంటి వాడు ఎవరు లేరని, మీరే గొప్ప దేవుడు అని, తన కార్యాలు చేయగలిగిన శక్తివంతుడు, సర్వ సృష్టికి కారణభూతుడని మేము చూపిస్తూ ఉంటున్నాం. మా ప్రభువు అని, మా రాజు అని మేము కొనియాడుతూ ఉంటున్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, మీ మంచితనాన్ని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ విశ్వాసతను బట్టి, మీ దైవత్వాన్ని బట్టి తలవంచి మేము పూజిస్తూ ఉంటున్నాం. మా ప్రభు దిన పరిశుద్ధి దినం క్రైస్తవ భక్త కోటి ప్రపంచ నలుమూలల ఆయా మందిరాలను మేము ఆరాధించాలని ఇష్టపడి ప్రభా సమకూర్చబడుతూ ఉండగా వారికి మేము కూడా సహపాటి వారిని తరించి ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ దీపస్తంభమైన జీవుల దేవుడి సంఘమైన బేతనియా ప్రార్థన మందిరాన్ని బట్టి మేము చూపిస్తూ ఉంటున్నాం. మా ప్రియ సోదరుడికి దాసుడు గాంధీని బట్టి, ఆయన పరిచయాన్ని బట్టి, బాధ్యతలను బట్టి, సేవను బట్టి, కుటుంబాన్ని బట్టి, మందిరాన్ని బట్టి, పెద్దలను బట్టి, విశ్వాసాలను బట్టి, పరిచారకులను బట్టి, బోధకులను బట్టి, సహోదర సహోదరులను అందరిని బట్టి, ఇద్దరు మొదలుపెట్టిన దాపున్న వారందరిని బట్టి మనం సూచించుకునేట్టు కనపరుస్తూ ఉంటున్నాం. మమ్మల్ని సృష్టించినారు, లోకంలో పడిపోయి రక్షించినారు, సంఘం సహవాసం దేవజులు దేవగ్రంథాన్ని చెందిన ఆత్మీయులను పోషిస్తూ ఉన్నారు. ప్రభుదినంలో మీ యొక్క మందిరానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. వచ్చిన వారందరినీ బట్టి మీకు సూచిస్తూ ఉంటున్నాం. రావాల్సిన వారిని క్షేమం నడిపించండి. వాళ్ళ ద్వారా మీరు మాయ పొందినందుకు మీకు వందనాలు. చదవలేఖన భాగం మీది, మేము మీ వారం, మీ ఆత్మ చేత మమ్మల్ని సంధించండి, మాతో మాట్లాడండి, మా హృదయాన్ని ఆరాధన పలుకులతో నింపండి, ఆధ్యాత్మికమైనటువంటి తలంపులతో అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని దర్శించి మాతో సంధించి మాట్లాడండి. లేఖన పాత్ర కడిగాన్ని పరిశుద్ధపరిచి మేలులోకి జ్ఞాపకం చేసుకున్నామని, అంధకార శక్తులను బంధిస్తూ వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఉప్పొంగుట కొరకు కుమారుల కీర్తన వారు పాడుతున్న గీతం 150 కీర్తనలలో దాదాపు సగభాగం దావీదు చేతిలో నుండి జాలువారాయి. దావీదు తర్వాత ఆసాపు కొన్ని కీర్తనలు ఎక్కువగా రాశాడు. ఆ క్రమంలో పూర్వ కుమారుల కీర్తనలు కూడా రాయబడుతూ వచ్చాయి. మనకు తెలిసిన భాషలో, మనకు అర్థమయ్యే సరళిలో కీర్తనలు మన కలయిక భారస్పడుతూ ఉంటాయి. పూర్వ కుమారుల కీర్తనలో కీర్తన 45. ఆయన పాడుతున్న పాట, ఆరాధిస్తున్న ఆరాధన దేవునికి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది, నేను రాజుల గురించి రచించిన దానిని పలికినది. దివ్యమైన సంగతి, దివ్యమైన సంగతి అంటే దేవుని సంగతి. అందులో ప్రజలకు ఆయన చెప్తున్నటువంటి మాట, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతుంది, నేను రాజుల గురించి రచించిన దానిని పలికిందన్న వినుడి అంటూ ఉంటాడు. ఎవరి రాజు అంటూ ఆ నాలుక త్వరగా వ్రాయవాడి కలం వల్లే పరుగులు తీస్తుంది అంటాడు. హృదయం నిండగా నోరు మాట్లాడదు. హృదయంలో ఉన్న ఆరాధన నోటి ద్వారా జిహ్వాపలపై దేవుణ్ణి మెప్పించేదిగా, ఆనందింపజేసేదిగా ఉండేది ఆరాధన. దివ్యమైన సంగతితో తన హృదయాన్ని నింపుకొని వచ్చినాడు దేవుడి మందిరంలో దేవుని ఆరాధన చేయడానికి. ఆ రోజు పూర్వ కుమారులు ఎటువంటి వారు ఏం చేసేవారు? ప్రత్యక్షపు గుడారమునకు కావలి వారు, దేవుని మందిరానికి వాచ్మెన్ డ్యూటీ చేసేవారు. తన తండ్రి కోరహు అభిమానులు దేవుని శాపములకు గురై ఏమైపోయినారు? భూమి చీల్చబడుతుండగా
ఆ పిల్లలు చూస్తుండగా దేవుడి శాపం ఆ తండ్రి మీదకి వచ్చినప్పుడు కళ్ళారా చూసి అయ్యో ఉగ్ర రూపుడు మా దేవుడిని మేము తిరస్కరిస్తే మా తండ్రి వల్ల మేము కూడా శాపానికి గురవుతామన్న గ్రహింపు కలిగిన వారు కుమారులు తన తండ్రి వలె చెడుగా ప్రవర్తించుకోకుండా దేవునికి చాలా నమ్మకమైన వారుగా జీవిస్తూ వచ్చినారు. దేవుడి మందిరంలోనికి వెళ్ళడానికి వారికి ఏమాత్రము యోగ్యత లేదు. కేవలం కాపలా కాయాల, బయట ఉండాల. వాళ్ళు పాడుతున్న పాట, వాళ్ళు ఆరాధన చేస్తున్న ఆరాధన ఏమని, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా. అంటే కోరహు కుమారులు ఎటువంటి వారు అనేది మనం చూద్దాం. దినవృత్తాంతముగా వాళ్ళు ఏం చేస్తారనేది వారి పరిస్థితి. ఇప్పుడు 2వ దినవృత్తాంతంలో వారు చేసే పని గురించి అక్కడ రాయబడుతూ ఉంది. వాళ్ళు ఏం పని చేసేవారు. సరే, తర్వాత చూడండి. వాళ్ళ ప్రత్యక్ష గుడారం యొక్క కాపలా కాస్తూ దేవుని మందిరంలోనికి వచ్చేవారిని, దేవుని మందిరం ఆరాధన చేసి బయటకు వెళ్ళేవారిని చూస్తూ ఉండేవారు, కాపలా కాసేవారు. అటువంటి వారు దేవుణ్ణి ఎంతగా ఆరాధన చేస్తూ వచ్చినారంటే అది వర్ణనాతీతం. అటువంటి కోరహు కుమారులు దేవుని ఆరాధన చేస్తూ నా హృదయం బహుగా ఉప్పొంగుతుంది ఒక దివ్యమైన సంగతితో అంటూ, దేని గురించి ఉప్పొంగుతుందంటే దైవికమైన సంగతి గురించి. ఏంటి ఆ దివ్యమైన సంగతి అంటే, నేను రాజుల గురించి రచించిన దాన్ని తీసుకుని వచ్చిన పరిశుద్ధ ప్రభుదినంలో ఆ దేవుడిని ఆరాధన చేస్తా, మీరు వినండి అంటున్నాడు సమాజంతో కీర్తనకారుడు. దివ్యమైన సంగతి ఎప్పుడు రాసుకుని వచ్చినాడు? ఆ వారం అంతా దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఆరాధన రాసుకుంటూ వచ్చినాడు. ఆదివారం వచ్చింది పరిశుద్ధ దినం, దేవుని మందిరంలోనికి పోలేక దేవుని మందిరం బయట ఉండి ఏదైతే రాసుకొని వచ్చినాడో దాన్ని చదువుతా ఉన్నాడు, వినిపిస్తా ఉన్నాడు. దేని గురించి, ఎవరి గురించి రాసుకున్నాడు? ఎవరి గురించి ఆరాధన? రాజుల గురించి. ఒక రాజు ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నన్ను సృష్టించినవాడు, నన్ను రక్షించినవాడు, నాకు చెదుడు వాదుడుగా ఉన్నవాడు, నన్ను కాపాడుతున్నవాడు, నా జీవితంలో నమ్మకమైన వాడు, నన్ను పరిశుద్ధుడిగా తీర్చినవాడు, నా సృష్టికర్త, నా రక్షణకర్త, నా కాపరి, నా విమోచకుడు, ఆయన గురించి నేను పాడుతా, మీరు వినండి. అంటే 11వ వచనానికి వచ్చినప్పుడు అంటాడు, 11వ వచనంలో 45:11లో, ఈ రాజు నీ ప్రభువు, అతను నీ సౌందర్యమును కోరిన వాడు కనుక అతన్ని నమస్కరించుము అని అంటాడు. ఆత్మ సౌందర్యమైన అలంకరణలతో ఆ రాజుకు నమస్కరించడమే ఆరాధన. నమస్కరించడం ఆరాధనకు పర్యాయ పదం. నమస్కరించడం, పూజించడం, కొనియాడడం, కనపరచడం, ఉరక్కడం, ఇవన్నీ ఆరాధనకు పర్యాయ పదములు. నమస్కరిద్దాం రండి. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు నన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు. కాబట్టి ఈ రాజు యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోకుండా ఆ రాజు నా దేవుని ఎంతగా ఆరాధన చేసినా అది వృధా. అందుకే ఉప్పొంగుతున్నటువంటి ఆరాధన. కొత్త గీతం నా ఉల్లము ఉప్పొంగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది ఉప్పొంగడం? చెప్పండి అక్కగా సిస్టర్స్. ఉప్పొంగడం అంటే ఏంటి? వంటలు వండడం, అది సమస్య. వండే వాళ్ళు చెప్పండి, వండుతున్న వాళ్ళు చెప్పండి. ఉప్పొంగడం అంటే అక్క ఉండింది, నేను కాకపోతే ఎన్నో వంటలు ఉండింది అక్క, కష్టపడి సిస్టర్ చాలా ప్రయాసతో. ఉప్పొంగడం అంటే పొంగడం. పాలు మనము స్టవ్ మీద పెట్టేసి చీపురు తీసుకుని అట్లా ఇట్లా ఉంటుంటే ఏమైతుందా, పాలు పొంగిపోతాయి. లేకుంటే బియ్యము కడిగి అన్నము ఆయా క్రమంలో పైన పాత్ర పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆ బియ్యము అన్నముగా మార్చబడే ఆ క్రమంలో ఏమైపోతుంది, ఆవిరి పైన పెట్టిన మూతను నెట్టేస్తాయి, ఉప్పొంగుతా ఉంటుంది. అది
సముద్రపు ఒడ్డున నిలబడి అల్లంత దూరాన్ని ఎగిసిపడుతున్న ఆ కెరటములను చూస్తే ఆకాశానికి అంటుతున్నట్టుగా కనపడతా ఉంటాయి. అది ఉప్పొంగడం అంటే. ఉదయకాలమున ఆ రాజు ఎవరో నీకు తెలుసుంటే నీ హృదయంలో నుండి ఉప్పొంగుతూ వస్తుంది ఆరాధన. ఎవరి రాజు? ఎందుకు ఈ రాజును ఈ కీర్తనాకారుడు అంతగా ఉప్పొంగేలాగా ఆరాధన చేస్తా ఉన్నాడు? 24వ కీర్తన 24. ఎవరి రాజు? ఈ రాజు యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకు ఈ రాజును మనం ఉదయకాలంలో ఉప్పొంగి హృదయంతో ఆరాధన చేయాలి? 24 కీర్తన 24 7వ వచనం. కుమ్మములారా 8వ వచనం మొదటి భాగం. మహిమగల ఈ రాజు 9వ వచనము మధ్య భాగం. మహిమగల రాజు ప్రవేశించినట్లు 10వ వచనము మొదటి భాగం. మహిమగల ఈ రాజు ఎవడు? చివరి భాగం. ఆయనే ఈ మహిమగల. చదివిన ఈ 4 వచనములలో మహిమగల రాజు మన రాజు. మనం ఆరాధన చేయడానికి వచ్చినటువంటి రాజు ఎవరో తెలుసా? ఈ దేవునికి గొప్పతనం ఎవరో తెలుసా? మహిమగల రాజు. ఈ మహిమగల రాజు నీకు నాకు ఏం చేసినాడు? ఆది మానవుడైన ఆదాముకు దేవుడు తన మహిమను, తన స్వరూపము, తన పోలిక ఇచ్చినాడు. ఆదికాండ 3వ అధ్యాయంలో సైతాను వాళ్ళ జీవితంలో ప్రవేశించి దేవుని మహిమను దొంగిలించినాడు. ఇప్పుడు ఆదికాండ 3వ అధ్యాయంలో పాపం చేయడం కారణాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి దేవుని మహిమ మానవుడు కోల్పోయినాడు. దేవుని స్వరూపం పోయింది, దేవుని పోలిక పోయింది. దేవుని సన్నిధిలో ఏ దేవుడు ఉండవలసిన ఆ మానవుడు పాపం ద్వారా వెలివేయబడుతూ వచ్చినాడు. దేవుని చేత రాళ్ళద్రోలు పడుతూ వచ్చినాడు. ఇప్పుడు దేవుని మహిమ పోయింది, దేవుని స్వరూపం పోయింది, దేవుని సన్నిధి పోయింది. ఏ మానవుడైతే పాపం ద్వారా దేవుని మహిమను కోల్పోతూ వచ్చినాడో తిరిగి ఆ మానవుడికి కోల్పోయిన మహిమను ఇవ్వాలని ఆశపడి న్యాయాధిపతులను పంపించినాడు, ప్రవక్తలను పంపించినాడు, రాజులను పంపించినాడు. మేడ వంచని మానవుడు, తిరస్కార బుద్ధితో ఉన్నటువంటి మానవుడు దేవుని దగ్గరికి రాలే. తిరిగి తన కుమారుడు, ముద్దుల కుమారుడు, ఏకైక కుమారుడు యేసు క్రీస్తును ఈ లోకంలోనికి పంపినాడు. ఇప్పుడు ఆదాములో ఏ మహిమ అయితే ఈ మానవుడు కోల్పోయినాడో అదే మహిమ ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు మహిమ వలె ఆయన మహిమను మనము అనుకొంటిమి. యోహాను 1:14. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆ మహిమను మనము. ఎక్కడ పోయింది ఆ మహిమ? ఆదాములో. ఇప్పుడు ఎక్కడ వస్తుంది ఆ మహిమ? చెప్పరు. చదివిన వాళ్ళని చెప్పండి. అద్వితీయ కుమారుడు. అందుకే పాట పాడతాం, కనుగొంటిని తండ్రి మహిమను జనతైన కుమారుడిలో. కాబట్టి ఆదాములో కోల్పోయిన దేవుని మహిమను ఈ మహిమగల రాజు కుమారుడిని యేసు క్రీస్తులో నీకు నాకు ఇచ్చినాడు. అందుకే ఫిలిప్పీ 3:15 ప్రకారము ఒక రోజు వస్తుంది, దీన శరీరం మహిమా శరీరం వలె మార్పు చెందుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మహిమగల దేవుడిని దర్శించబోతా ఉన్నాం. మహిమగల ప్రదేశంలో నిత్యము మహిమలో ఉండబోతా ఉన్నాం. వాట్ ఏ గ్లోరీ ఇట్ విల్ బి. అంత మహిమది. నిత్యము మహిమగల దేవుడితో, మహిమగల రాసుతో నిత్యము మహిమలో మనం ఉండబోతా ఉన్నాం. ఆదాములో కోల్పోయిన దేవుని మహిమ తన కుమారుడిని యేసు క్రీస్తు జనతైక కుమారుడిలో ఉచితముగా మనకు ఆ దేవుడు అనుగ్రహించవచ్చు. అందుకే మహిమగల రాజును ఉప్పొంగి హృదయంతో ఆరాధన చేద్దాం. కాబట్టి ఈ రాజు నీ ప్రభువు, అతనికి నమస్కరించి ఆరాధన చేయాలి. ఎవరి రాజు అంటే మొట్టమొదటి ఎవరి రాజు? మహిమగల రాజు. రెండవది ఎవరి రాజు? 95 కీర్తన 95 3వ వచనం. మహాత్మ్యము కలిగిన దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగిన మహారాజు ఆయన. మహాదేవుడు. దేవతలు ఉన్నారు. దావీదు అడిగిన వారి గురించి చెప్తాను. 115వ కీర్తన 4వ వచనం నుండి, వాటికి కళ్ళు ఉండి చూడవు, చేతులు ఉండి తాకవు, పాదముల నుండి నడవవు, నోరు నుండి మాట్లాడవు. ఇవి ఆ దేవతలు. పుట్టకొక దేవుడు, చెట్టుకొక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు,
ఇంటికి ఒక దేవుడు కదా, వంశానికి ఒక దేవుడు, ఎన్ని కోట్ల దేవుళ్ళు ఉన్నారు మనకి, మనకు అవసరం లేదు. అటువంటి ఆ దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు అయిన, మహాత్మ్యము కలిగిన మహారాజు. అటువంటి దేవుడికి ఎవరు లేరు, ఎక్కడ లేరు. ఎందుకంటే దాదాపు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు ఇశ్రాయేలు ప్రజలు. 430 సంవత్సరాలు శత్రువుల చేతిలో ఐగుప్తుల చెరువులో ఉన్నారు. వారిని విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. నిర్గమాకాండం 2:24లో వారిని జ్ఞాపకము చేసుకొనేను అని మనం చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో వారు శత్రువైన సైతాను ఫరో చేతిలో చిక్కుకొని విలువిల్లాడుతూ ఉన్నారు, వరపెడుతూ ఉన్నారు. వారి మరణ విన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో వారి మరణ విని వారు పడుతున్న కష్టంలో చూచి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో వారు పేదలు ప్రవహించి దేశములకు వారిని నడిపించుటకు ఈ నిర్గమాకాండమే దొరకలేదు, దిగి వచ్చేను. ఆకాశ మహాకాశముల పట్టుదలైన గొప్ప దేవుడు ఇశ్రాయేలు మధ్యలోనికి, మానవుల మధ్యలోనికి దిగి వచ్చిన సందర్భం అది. దిగి వచ్చి మోషే నాయకత్వంలో వారిని ఫరో చేతుల నుండి, ఐగుప్తుల నుండి వారు విడిపించినాడు. కానాడు నడిపిస్తా ఉన్నాడు. నడిపించే ఆ క్రమంలో 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం ఎదురైంది. పెద్ద సముద్రం అది, దాన్ని దాటలేని పరిస్థితి. వెనకకి వెళ్దామని చూశారు. వెనక ఫరో సైన్యం తరుగుతుంది. ముందుకు వెళ్ళలేక, వెనక మరలు లేక సందిగ్ధంలో ఉన్నారు. అప్పుడు వారి దీనస్థితిని జ్ఞాపకం చేసుకుని నిర్గమాకాండము 14వ అధ్యాయం 21వ వచనంలో ఆ నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు 6 నెలల మధ్య నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ గొడవలే ఏం నిలబడ్డాయి? ఏది నిలబడ్డాయి? గోడల నీళ్లు గొడవలే. ఏ రోజైనా నీళ్లు నిలబడింది చూసినారా? ఎప్పటి పేపర్లు ఎదుగుతాం, సాక్షి ఈనాడు వాళ్ళకి చూపిద్దాం. ఎవరు నీళ్లు నిలబడింది చూసినారా? నీళ్లు నిలబెట్టినాడు దేవుడు. నీటి కూడా స్వభావం ఏంటి? ఒక మగ్గుతో, ఒక గ్లాసుతో నీళ్లు పోసామనుకోండి, కిందికి పోయి జారిపోతే ఎక్కడో చోట ఆగిపోతాయి. అని సముద్రపు నీటిని 2 కాయలు చేసి గోడలో నిలబెట్టినాడు. ఆరిపోయింది. ఏది ఆరిపోయింది? భూమి. నేల ఆరిపోయింది. సముద్రపు నీటి చేత కప్పబడిన భూమి ఆరిపోయింది. ఆరిన నేల మీద నడుచుకుంటూ పోయినారు. అటు ఇటు చూసినారు, ఆగినారు. నీళ్ళేవి, కానీ గోడ మాత్రం తయారైపోయినాయి. మహాత్మ్యము గల మహారాజు చేసిన గొప్ప అద్భుత కార్యం అది. అటువైపు వెళ్ళిపోయినారు. గట్టును చేరిపోయినారు. అంతా వెనక్కి తిరిగి చూసినాడు. ఫరో సైన్యం తరుముతుంది. ఎప్పుడైతే ఫరో సైన్యం ఆరిన నేలకి కాలు పెట్టారో గోడ వల్ల నిలబడిన ఆ నీళ్ళు ఏమైపోయినాయి? రాశిగా వాళ్ళ మీద పడ్డాయి. జల సమాధి అయిపోయినారు. ఎక్కడ కనపడాలి వాళ్ళు. అదే నీరు, అదే గోడ వల్ల నిలబడి ఒకరికి ఆధారము, మరొకరికి మహాత్మ్యము గల మహారాజు చేసే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకరాలు. 15వ అధ్యాయం అంతా, నిర్గమాకాండం 15వ అధ్యాయం అంతా పాట పాడారు వాళ్ళు. ఏమయ్యా నువ్వు యెహోవా, నిన్ను గానం చేయకుండా మేము ఎలా ఉండగలుగుతాము? ఏది అద్భుత ఆశ్చర్యకరం ఏంటి? దేవతలందరికంటే నీవే మహాత్మ్యము గల మహారాజు అనుకుంటూ ఆ పాటలో చరణం పాడుకుంటూ 11వ వచనానికి వచ్చినప్పుడు ఒక చరణం ఎత్తుకున్నాడు. ఏంటది? వేల్పులలోని సముడెవరు పరిశుద్ధ మహనీయుడా, వేల్పులలోని సముడెవరు పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, ఎంతమంది పాట పాడారు? ఎంతమంది అండి వచ్చినది? 6 లక్షల కాల్బలం.
25 లక్షలు అయిపోయింది. అంతమంది ఒకే పాట పాడింటే ఎట్లుంటుంది? అరణ్యమంతా భద్రలిపోయింది. ఇటువంటి వాయిద్యాలు ఏమి వాయించుకున్నారో మనకు తెలియదు. ఒకే స్వరం, ఒకే తాళం, ఒకే ఆరాధన, ఉప్పొంగడం అంటే అది. ఆ విధంగా మహాత్వం గల మహారాజులు ఆనాడు ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధన చేస్తూ వచ్చినారు. ఈ రాజులు నీ ప్రభు అయితే నమస్కరించుకున్నారు. మహిమను కోల్పోయినావు పాపము ద్వారా, తన కుమారుడు యేసుక్రీస్తుల మహిమ నీకు దొరికింది. మహాత్మ గల మహారాజు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసినాయి. రాజును ఆరాధించాయి. అంతేనా? యెషయా గ్రంథం 33వ అధ్యాయం. ఎవరి రాజు? యెషయా గ్రంథం 33:17. అలంకరింపబడిన రాజు అయినా ఎవరైనా అలంకరింపబడిన రాజు. అలంకరింపబడిన రాజు ఎట్లా ఉన్నాడు? అది క్రీస్తు శకం 96వ శతకం. 98 సంవత్సరాల యోహాను పద్మాసు ద్వీపములో చేరి నెరానికి ఏకశిలారహితం చేయబడిన చెరసాల గదిలో బందీగా ఉన్నాడు. తను ఇచ్చిన సాక్ష్యం కొరకే, దేవుని వాక్యం కొరకే బంధింపబడ్డాడు. ఏ నేరం చేయలేదు. 99 సంవత్సరాలు. అప్పుడు ఆయన పరలోకం వైపు చూసినాడు, ఆకాశం వైపు తేలి చూసినాడు, చెరసాలలో ఉండి. అప్పుడు రాస్తూ అంటాడు 13వ వచనం నుండి 16వ వచనం వరకు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆయనకు చూసినప్పుడు ధవళవర్ణుడిగా కనపడతా ఉన్నాడు. ఆయన ముఖాన్ని చూసినాడు, ఆయన తల వెంట్రుకలు చూసినాడు. ఆయన తల వెంట్రుకలు నాకు వృక్షం వలె నొక్కులుగా కనపడుతూ ఉన్నాయి. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉంది. ఆయన చెక్కిళ్ళు, ఆయన పాదములు, ఆయన చేతులు, ఆయన వస్త్రము, ధవళ వస్త్రము అరికాలు మొదలుపడి తల వరకు మెరిసిపోతూ ఉంది. 16వ వచనానికి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని చూసినాడు. చూద్దామని ముఖాన్ని చూసినప్పుడు అది సూర్యబింబం వలె ప్రకాశిస్తూ ఉంది. చూడలేక చచ్చిన వాడి వల్లే పడిపోయినాడు. ఆయన తల మీద ఉంది వజ్ర వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు, కెంపులు, నీలమంతో పొందిన కిరీటం పెట్టుకున్నాడు. ఆయన రాజ వస్త్రం ధరించినాడు. యేసుక్రీస్తు ప్రభు ధవళ సింహాసనం, అక్కడ రాజ సింహాసనం అందు నడు కృపాసనంలో కూర్చుని ఉన్నాడు. ఆయన చూసినాడు, అలంకరణలతో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. అలంకరింపబడిన రాజు. అటువంటి అలంకరింపబడిన రాజు రాజ వస్త్రములతో, రాజ సింహాసనం మీద వజ్ర వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు, కెంపులు, నీలమంతో పొందిన కిరీటంతో తగదగా మెరిసిపోతున్న ఆ రాజు నిన్ను రక్షించడానికి కలవరిశిలోను ఏం అలంకరించుకున్నాడు? ముళ్ళ కిరీటం. దేహమంతా రక్తం, కొరడా దెబ్బలు, ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా మాంసపు ముద్దలే. ఎక్కడ అలంకరింపబడుతూ వచ్చినాడు పరమందు తండ్రి దగ్గర. నీ కొరకే, నా కొరకే కలవరిశిలోను వజ్రాలతో, వైడూర్యాలతో పొందిన కిరీటము కాదు, ముళ్ళ కిరీటం. రాజవస్త్రము కాదు, చాలి వస్త్రాలు. ఆయన దేహమంతా కొరడా దెబ్బలు, ఎక్కడ చూసిన రక్తము స్రవిస్తా ఉంది. కారణం తెలుసా? ఎందుకు అంత అలంకరణ? నీకోసమే, నిన్ను రక్షించడానికి. ఆ యేసుక్రీస్తు అక్కడే రాజసింహాసనం మీదనే, ఆ కిరీటముతోనే, పరలోకంలోనే ఉంటే నీకు నాకు రక్షణ లేదు. అక్కడ నుండి దిగాలైనా ఆ కిరీటము తీసివేయాలా, ఆ రజవస్త్రము తీసివేయాలా, ఆ సింహాసనము వదులుకోవాలా. ఇక్కడికి మానవుడిగా, లేదా దరిద్రుడిగా జన్మించాలా. నిన్ను నన్ను రక్షించడానికి శిలువ ఎక్కాలా. ఒక్కసారి కంపేర్ చేయి. దేవాది దేవుడు, లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఎట్లా వేటి చేత అలంకరింపబడుతూ వచ్చినాడు. నిన్ను రక్షించడానికి కలవరి శిలువలో దేనితో అలంకరింపబడడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కంపేర్ చేద్దాం. ఎందుకంత అలంకరణ? నిన్ను రక్షించడానికి. ఇప్పటికే అలంకరింపబడిన రాజు ఉదయకాలం ఆరాధన చేయి. అంతేనా? దానియేలు గ్రంథం 8వ అధ్యాయం
25వ వచనం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం చివరి భాగం. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయను. అతడు అంటే సైతాను రాజాది రాజు అయిన యేసుక్రీస్తుతో యుద్ధం చేస్తాడు, కానీ వాడు ఓడిపోతాడు, కొట్టివేయబడతాడు. వాడు రాజాది రాజు, మన రాజు ఎవరైనా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకే ఒక పాట ఉంది శివునికితో 81వ పాట అనుకుంటా, 81వ పాటలో రాజాది రాజా నీవే నా శాసనము రాజా నీవే, రాజాది రాజా నీవే నా శాసనము రాజా నీవే, వరగావద్దు నాని నా గొప్ప దేవా, వరగావద్దు నాని నా గొప్ప దేవా, కరుణామము చూడుమా, సుందరుడు రక్షకుడు, రాజాది రాజు, ప్రభుల ప్రభు. రాజాది రాజుగా ఉన్న ఆయన నరుడుగా వచ్చినాడు. ఎందుకంటే నరుడుగా ఉన్న నిన్ను రాజుగా చేయాలి. అందుకే రాజు మానవుడైపోయినాడు. ఎందుకు? మానవునిగా ఉన్న నిన్ను రాజుగా చేయాలి. ఎవరు మనము? పేతురు భక్తుడు అంటాడు, మనం రాజులైన యాజక సమూహము, దేవుడు సొత్తైన ప్రజలము, రాజసింహాసనం మీద మనం రాజ్య పరిపాలన చేయబడతాము. వాటి పెట్టి ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు రాజులుగా దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఒకరోజు వచ్చింది, భయపడబాకు, బంగారు లేదని బాధపడబాకు, బంగారు వీధులలో నీ కాలం నడవబోతా ఉంది. అప్పుడు ప్రేమైన సహోదరి సహోదరుడా, చదువు లేదని బాధపడబాకు, అందం లేదని బాధపడబాకు. ఒకరోజు వస్తుంది, నువ్వు రాజుగా ఉండబోతా ఉన్నావు. ఎందుకు తెలుసా? నిన్ను రాజుగా చేయడానికి ఆయన మానవుడైపోయినాడు. మానవుడైపోయి నిన్ను రాజుగా కూర్చోబెట్టబోతాం. కాబట్టి రాజాది రాజు అదే కాలంలో ఆరాధించే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకొక విషయం విస్తృతంగా పీల్చుకున్నాం. పాత నిబంధనలోని చివరి పుస్తకం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. ఎవరి రాజు? ఎందుకు ఉప్పొంగే హృదయంతో ఆ రాజును ఆ కీర్తనకారుడు ఆరాధన చేసినాడు? 1:14, మలాకీ 1:14. చాలు. ఎవరి రాజు? ఘనమైన మహారాజు. ఘనమైన మహారాజు. ఘనమైన మహారాజుకు ఏం తీసుకొని వచ్చినావు? ఈరోజు సాయంకాలం 5 గంటలకు మీ ఆఫీస్లో ఎవరైనా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందనుకోండి, ఫేర్వెల్ పార్టీ, రిటైర్మెంట్ ఫంక్షన్ నిన్ను కుటుంబంతో ఆహ్వానించినాడు ఆయన. దాదాపు 10-15 సంవత్సరములు నీవు ఆయన కలిసి ఒకే ఆఫీస్లో ఉద్యోగం చేసినాడు. ఈరోజు ఆయన ఉద్యోగము వెళ్ళిపోతావు, రిటైర్మెంట్ అయిపోతా ఉన్నాడు. నేను కుటుంబంతో ఆహ్వానించినాడు. ఏం తీసుకుని వెళ్తారు? ఏం తీసుకుని వెళ్తారు? ఎవరు వెళ్ళలేదా? ఏమేమి తీసుకుని వెళ్తారు? చెప్పినారు, దండలు, పూల దండలు, బొకే తీసుకుని వెళ్తున్నాం. ఎటువంటి తీసుకుని వెళ్తాం? ఎటువంటి బొకే? పూల గుర్తుని తీసుకుని వెళ్తాం. శ్రేష్టమైనది. ఇంకా పూలకు ఉండవలసిన పూలు ఎట్లా ఉండాలక్క? మాకేం తెలుసు, మేము పూలు పెట్టుకోమంటారా? సువాసన. ఇంకా ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. తాజాగా, ఫ్రెష్. ఆ ఇంగ్లీష్ లో తెలుగు చెప్తా. ఫ్రెష్ అంటే తాజాగా, తాజా పూలు. ఇక్కడ ఏమనుకోండి, గుంటూరుకి వెళ్తాం, లేకపోతే విజయవాడకి వెళ్తాం, తాజా పూలను తీసుకొని వస్తాం. ఎందుకు అందరూ తీసుకొని వస్తారు? అందరూ పూలు తీసుకొచ్చారు అనుకోండి, అన్నిట్లో నీది ఎట్లా ఉండాలని? తాజాగా, ఫ్రెష్ గా కదా. అందరూ మెచ్చేది, ముఖ్యంగా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మెచ్చేదిగా ఉండాలని ఇష్టపడి, కష్టపడి 10 రూపాయలు ఎక్కువైనా ఎక్కడికో పోయి ప్రయాసాలతో వాటిని తీసుకుని వచ్చి ఇస్తాం. ఒక 10 సంవత్సరాలు నువ్వు ఆయన కలిసి ఒకే చోట చేసినారు. రేపటి నుండి ఆయన నీకు ఉద్యోగానికి రాడు, నీకు కనపరాడు. ఎప్పుడన్నా ఫోన్లో హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటాడు అంతే. ఒక మానవునికి మెచ్చేదానికి అంతగా కష్టపడి నువ్వు తాజా తీసుకొని పోతున్నావే,
ఈ ఘనమైన ఈ మహారాజుకు ఎటువంటి తాజా ఆరాధనలు తీసుకొని వచ్చినావు ఈరోజు? పాతది తీసుకొని వచ్చినావా? పాత ఆరాధనే ఇవ్వాలనుకుంటున్నావా? పోయిన వారం ఆరాధననే ఆయనకి ఇవ్వాలని ఆశతో వచ్చినావా? తాజాది కావాలి. అలాగైతే ఏ తాజా ఆరాధన నీ హృదయంలో దోబుచులాడుతా ఉంది? హృదయం పొంగితే జీవాపరమై వచ్చేదే ఆరాధన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతుంది. నేను రాజుల గురించి రచించిన దానిని పలికిదలుగుతుంది. నా నాలుక త్వరగా వ్రాయమని కలం వల్లే మరుగులు తీస్తుంది అన్న కీర్తనకారునితో కలిసి మనం కూడా ఉప్పొంగే హృదయముతో ఈ రాజును ఆరాధించేద్దాం. ఎవరి రాజు? మహిమగల రాజు. పోయిన మహిమను, ఆదాములో కోల్పోయిన మహిమను తన జనతిక కుమారుడు యేసుక్రీస్తులో మనకు ఇచ్చినాడు. ఎవరి రాజు? ఎవరి రాజు? మహాత్మ గల మహారాజు, గొప్ప రాజు, దేవతలందరికీ పైన ఉన్న రాజు, అద్భుతం ఆచరణం చేసే రాజు. ఈ జీవితంలో చేసిన అద్భుతం ఆచరణ కలపోసుకుంటే ఇక్కడ ఆరాధించి ఒకటి ఎవరి రాజు? అలంకరింపబడిన రాజు. పరమందు వేటితో అలంకరింపబడుతూ వచ్చినాడు. నిన్ను రక్షించడానికి కలవరిశిలో వేటితో అలంకరింపబడడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఆయన నల్లకొట్టడానికి యెహోవాకి ఇష్టమైంది. ఎక్కడ చూసిన గాయాలు, బరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, చాలి చాలని వస్త్రం, వీరుడుగా దరిద్రుడిగా అయిపోయినాడు. మొయ్యలేని భారం, మొయ్యలేని సిలువ కలవరి సిలువ భారం నీ కొరికే నా కొరికే మోసినాడు ఆయన. వాళ్ళతో పట్టబడుతూ చీల్చబడుతూ వచ్చిన ఆయన దేహం అంతా. అలాంటి ఒకటి రాజును చూడొక్కసారి, కలవలసిన ఒక్కసారి చూడు. నీడలో ఆయన చూపిన ప్రేమలో ఒకసారి తలపోసుకో. ఎట్లా ఉన్నాడు ఆయన ఆకాశ పరమందు, ఎట్లా సిల్వలో విరలాడుతూ వచ్చినాడు. దాన్ని పేరు చూసుకొని నీ కొరకే అంతగా అలంకరించుకున్న రాజును ఉదయకాలను ఆరాధించి ఆయన రాజాది రాజు. రాజు ఆయన మానవుడుగా వచ్చినాడు. ఆరాధిస్తూ తెలుసు నిన్ను మానవుడుగా ఉన్న నిన్ను రాజుగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ఒకరోజు రాజ్య పరిపాలనలో మనం పాలు భాగస్వామ్యంగా ఉండకపోతాం. ఐదవ దాకని ఘనమైన రాజు, ఘనమైన రాజు ఎటువంటి ఆజాది ఆరాధన తీసుకుని వచ్చినాం. ఉప్పొంగ హృదయంతో ఇప్పటి తలములతో ఈ రాజును నమస్కరించి పూజించుకోవడానికి కనపడతాం.